వర్షం వల్ల కలిగే లాభాలు, మానవ జంతు వృక్ష జీవనానికి పరమార్థాన్ని వివరించడం ఈ అధ్యాయ ప్రత్యేకత. ఆకాశం నుండి కురిసే జల విధానాన్ని కూడా స్పష్టంగా ఈ అధ్యాయం తెలియజేసింది. సూర్యునికి ఆధారం ధ్రువుడు, ధ్రువునికి సింసుమారము, దానికి నారాయణుడు ఆశ్రమిస్తున్నాడనే భావనను బట్టి శక్తి ప్రసార విశేషాలకు పురాణాలు పెట్టిన పేర్లను మనం గమనించవచ్చు. నారాయణుడే పూర్ణ శక్తివంతుడుగా మూల స్వరూపిగా నిరూపించే ప్రయత్నం ఈ అధ్యాయంలో జరిగింది అనమాట. దశమాధ్యాయం పూర్తిగా వేరువేరు మాసాల్లో సూర్యుల ప్రయాణాన్ని తెలియజేయడం జరిగింది. దశమాధ్యాయం పూర్తిగా వేరువేరు మాసాల్లో సూర్యుల ప్రయాణాన్ని తెలియజేయడం జరిగింది. ఏకాదశాధ్యాయంలో విష్ణు శక్తి సూర్యుని ద్వారా లోకాలకు ఏ విధంగా ప్రవేశిస్తుందో, విష్ణు శక్తి సూర్యుని ద్వారా విష్ణు శక్తి సూర్యుని ద్వారా లోకాలకు ఏ విధంగా ప్రవేశిస్తుందో, ఎన్ని రకాలుగా వినియోగపడుతుందో తెలియజేస్తుంది. సూర్యకిరణ ప్రభావంతో వేర్వేరు భూతాలకు ఏ విధంగా శక్తి సమకూరుతుందో వివరించడం జరిగింది. ద్వాదశాధ్యాయం పూర్తిగా చంద్రాది గ్రహాల రథాలు, వాటి ప్రయాణం ప్రవాహ మార్గాలు తెలియజేయడం, భూమి మీది జలాలను స్వీకరించిన సూర్యుడు క్రమంగా చంద్రునికి ప్రతిరోజు అందించి శుక్లపక్షంలో అతన్ని పూర్ణునిగా చేస్తున్నాడని 33,33,33 మంది దేవతలు ఈ చంద్రామృతాన్ని వంతుల వారీగా కృష్ణపక్షంలో దొరుకుంటున్నారని తెలియజేయడం ద్వారా అనేక ఖగోళ రహస్యాలను కథా మార్గంలో సూచన చేయడం జరిగింది. ఇప్పుడు అందుకే మన సూర్యుడి యొక్క విలువ మనకి ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అది కూడా చూడండి, ఒక్కొక్క పాలకులు వచ్చినప్పుడు ఒక్కొక్క విషయాన్ని పట్టుకుంటారు గట్టిగా. ఇప్పుడు ఎక్కడ చూడు సోలార్ ఎనర్జీ ప్యానల్స్ ఈ ప్రతి ఇంటి పైన. అంటే సూర్యుడిని కూడా వదలటం లేదు మనం, ఆయన్ని పూర్తిగా పీల్చేయాలి మనం. అంటే ప్రతి ఇంటి పైన కూడా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకొని సూర్యుడు ఉన్నా లేకపోయినా కూడా, అంటే సూర్యుడు కనుమరుగైనా కూడా మనకి ఆయన యొక్క శక్తిని మనం తిరిగి ఉపయోగించిన విధంగా మనం ప్రయత్నాలు కొనసాగించడం కాదండి, చాలా విధాలుగా సఫలీకృతులు అయ్యాం. ఇంకా పెద్ద పెద్ద ఎక్కువ, అంటే మనకి మొదటి నుంచి కూడా సోలార్ ఎనర్జీ ఉన్నది, కానీ ఇప్పుడు ఇంకా లార్జ్ స్కేల్ అంటాం, అంటే చాలా ఎక్కువగా తయారు చేయడము, చాలా ఎక్కువ దానికి ప్రాచుర్యంలోకి తీసుకురావడం, ఎక్కువ మంది దానివల్ల ప్రయోజనం పొందటం, ఇవన్నీ జరుగుతుందన్నమాట. అందులో మనకి ఉండేటువంటి మిగిలిన శక్తి, అంటే మిగిలినటువంటి విద్యుత్ శక్తి కానీ జలశక్తి ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి. కాబట్టి ఈ సూర్యుడి శక్తి అనేది తగ్గదు. అది అంటే ఒకవేళ మనం ఇలా లాగుతుంటే తగ్గిపోతానే సూర్యుడు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత అది కూడా జరగవచ్చు, మనం ఏది ఊహించలేమండి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆయన శక్తిని మనం పూర్తిగా వినియోగించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ స్థూల రూపంలోని నారాయణి కథనంపై అధ్యాయాల్లో చెప్పబడింది. కాబట్టి సూక్ష్మ రూపమైన ఆత్మస్థితి 13, 14 అధ్యాయాల్లో జడభరతోపాఖ్యానం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. జడభరతుని జీవితం, లేడిపై అతనికి ఏర్పడిన మమకారాదులు, తర్వాత సౌవీరుడికి చేసిన ఉపదేశాలు ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు. స్థూల రూపంలోని నారాయణ కథనం పై అధ్యాయంలో చెప్పబడి కాబట్టి సూక్ష్మ రూపమైన ఆత్మస్థితి అంటే అనుస్వరూపాన్ని వివరించేందుకు ఈ చివరి అధ్యాయాలు ప్రత్యేకమైనవి. బాహ్య శరీరాదులు అన్నింటిలోనూ ఉన్నది మూల చైతన్యమే. అదే నేనుగా ఉండగా తెలియని వారు తమ మనస్సుగా భావించిన దానిని, శరీరంగా భావించిన దానిని నేనుగా భ్రమిస్తారు. బాహ్య రూపాలు అన్ని జీవులకు వస్తువులకు ఒకటే, అన్నింటిలోనూ శక్తి పదార్థమే నిండి ఉంటుంది. కొన్నింటిలో స్థావరంగా, మరికొన్నింటిలో జంగమంగా భాషిస్తుంది అంటే ప్రకాశిస్తుంది. అటువంటి స్థావర జంగమ వ్యవహారమైన నారాయణ చైతన్యాన్ని అర్థం చేసుకొని మనస్సును అటు కేంద్రీకరించాలని సూచించిన విధానమే ఈ అధ్యాయం. 15, 16వ అధ్యాయాలు పూర్తిగా బుభు నిధాగుల సంవాదం, గురు శిష్యులైన వీరిద్దరి విషయంలో జరిగే చర్చలు, ప్రయోగాదులు అన్నీ కూడా ఆత్మతత్వ నిరూపణ చేయడానికి ఉపకరించేవే. లోక వ్యవహారంలోనే ఉంటూ లోకానికి అతీతమైన ఒక చైతన్యాన్ని దర్శించగలగాలని సూచన చేయడం దీని పరమార్థం. గురువు శిష్యునికి వేరువేరు మార్గాల్లో జీవన అనుభవం ద్వారా ఈ విషయాన్ని నిరూపించడం జరిగింది. ఆచార్యుని ఉద్బోధన అనుసరించిన నిధాగుడు సమస్త ప్రాణులను తమతో సాటిగా చూడడం, భేదాన్ని దర్శించకపోవడం, బ్రహ్మపరుడునై ముక్తిపదాన్ని చేరుకోవడం ద్వారా అద్వైత నిరూపణ అధ్యాయాలు చేసినాయి. మొత్తం మీదుగా విష్ణు పురాణంలోని ద్వితీయ అంశం ఒక్కటి తెలుసుకుంటేనే
ఇన్ని సృష్టి రహస్యాలు, శక్తి విశేషాలు, అణుస్వరూపాదులు అర్థం అవుతూ ఉంటే మిగిలిన భాగాలు, మిగిలిన పురాణాల అధ్యయనం వ్యక్తిని ఎంత సంస్కరిస్తుందో అర్థం అవుతుంది. ప్రతీకవాదం ఇప్పటి రోజుల్లో కొత్తగా చెప్పేదేమీ లేదు. పురాణంలోని ప్రతి పాత్ర, ప్రతి విషయం అన్నీ ఈ సృష్టిలోని ఏదో ఒక విషయానికో, వస్తువుకో, విధానానికో, గమనానికో ప్రతీకలుగానే కనిపిస్తుంటాయి. ఈ పురాణంలోనూ మనకు అన్ని అధ్యాయంలో ఆయా అంశాలు నిరూపిస్తుంటే ఆ ప్రతీకవాదం ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. పురాణాదుల్లోని ప్రతి పాత్ర పేరులోని మూలాలను అన్వేషిస్తేనే మనకు విజ్ఞాన భావన తెలుస్తుంది. కథనం అర్థం చేసుకుంటే విజ్ఞాన పరమావధి లక్ష్యం అర్థమవుతాయి. సృష్టిని గురించి మనకు తోచినంతలో ఉన్నంతగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసినవి పురాణాలు. సృష్టిని గురించి తమకు తోచినంతలో ఉన్నతంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేసిన పురాణాలు. కొన్ని ప్రదేశాలు గ్రహ నక్షత్ర మండలాల దూరాలను వర్ణించడంలో పురాణాల్లో ఏకరూపత లేకపోవచ్చు. ఏకరూపత అంటే ఏమిటి? సమానత్వం ఉంటుంది. కొన్ని ప్రదేశాలు గ్రహ నక్షత్ర మండలాల దూరాలను, ఆత్మస్వరూపాన్ని అర్థం చేయించడానికి ఈ పురాణాలు విపరీతంగా కృషి చేస్తూనే ఉన్నాయి. ప్రతి కథనాన్ని కేవలం పారాయణ రూపంలో కాకుండా విజ్ఞానమయ రూపంలో దర్శించడం వల్లనే పురాణ విజ్ఞానాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ అంటే అణుస్వరూపానికి మారుపేరు మాత్రమే. ఈ అణువులే సంఘటితమై పదార్థాలుగా మారుతుంటాయి. లోకాలన్నిటిలోనూ పదార్థ భావంతో కనిపించే అన్ని అంశాలు ఆత్మస్వరూపాలే. అయితే అణుస్వరూపాన్ని పొందని అణువులు పరమార్థాన్ని చేరుతుంటాయి. మంచు ముక్క వేడి వల్ల నీరుగా, నీటి ఆవిరిగా పరిణామం పొందినట్లు పదార్థాల్లో ఏర్పడే పరిణామం వల్ల పరమార్థానికి చేరుకోవడం తథ్యం. దానికి తగిన జ్ఞానం కావాలి, తగు ప్రయత్నం ఉండాలి, తగు సమయం రావాలి, పరీక్షలను ఎదుర్కోవాలి. ఈ విషయాన్ని తెలియజేయడానికి వేరువేరు మార్గాల్లో పురాణాలు ప్రయత్నిస్తున్నాయి. విష్ణు పురాణం కూడా అటువంటి విషయాలను గొప్ప ప్రతీకలతో తెలియజేస్తూ వచ్చింది. ఇటువంటి గొప్ప విష్ణు పురాణ శ్రీధర వాక్యాన్ని తెలుగు వారికి అందించడానికి తర్వాత ఈ విధంగా ఇది ఈ విష్ణు పురాణం యొక్క గొప్పదనం అంటే ఈ విష్ణు పురాణంలో ముఖ్యంగా ఈ ద్వితీయ అంశలో ఉండేటువంటి విషయాలన్నమాట. కాబట్టి మనం ఇంకా ఈరోజు శ్లోకాలు ఎందుకంటే నాకు చాలా చక్కగా వివరించబడింది అనిపించింది అనమాట. ఈ యొక్క ఇంటలెక్షన్ చెప్పుకోవచ్చు మనం. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను చాలా చక్కగా వివరించడం, అంతేకాకుండా పురాణాల యొక్క ప్రాముఖ్యత, అవి ఎంతవరకు విజ్ఞానాన్ని కూడా మనకి కలిగిస్తాయి అనేటువంటి విషయాలు కూడా చాలా వివరంగా ఇవ్వబడింది అనమాట. ఈ ఇంట్రడక్షన్ అంటే ముందు మాట అనుకోవచ్చు. ఫోర్వర్డ్ అంటాం అంటే ముందు మాట. ఫోర్వర్డ్ అంటే ముందు మాట అనమాట. అంటే రాబోయేటువంటి విషయాలన్నీ కూడా కొంచెం ముందుగా సంగ్రహంగా తెలపటం. కాబట్టి మనం ఇంకా ఈరోజు విష్ణు పురాణంలో ద్వితీయ అంశలో మొదటి అధ్యాయం ప్రారంభిద్దాం. శ్రీ మైత్రేయ ఉవాచ భగవన్ సమ్యగాఖ్యాతం మమైతదఖిలం త్వయా జగత్సర్గ సంబంధి యత్పృష్టో వసి గురో మయా. భగవన్ సమ్యక్ ఆఖ్యాతం మమ ఏతదఖిలం త్వయా జగతః సర్గ సంబంధి యత్పృష్టో అసి గురో మయా. యో అయం అంశో జగత్ సృష్టి సంబంధో గదితత్వయా తత్రాహం శ్రోతుమిచ్చామి భూయోపి ముని సప్తమా. యో అయమంశో జగత్ సృష్టి సంబంధో గదితత్వయా తత్రాహం శ్రోతుమిచ్చామి భూయోపి ముని సప్తమా. ప్రియవ్రతోత్తాన పాదౌ సుతౌ స్వయంభువస్య యౌ తయోః ఉత్తాన పాదస్య ధ్రువపుత్రత్వయోదితః. ప్రియవ్రతోత్థాన పాదౌ సుతౌ స్వయంభువస్య యౌ తయోః ఉత్తాన పాదస్య ధ్రువపుత్రత్వయోదితః. ప్రియవ్రతస్య నైవోక్త భవతా ద్విజ సంతతిః తామహం శ్రోతుమిచ్చామి ప్రసన్నో వక్తుమర్హసి. శ్రీ పరాశర ఉవాచ కర్ధమస్యాత్మజాం కన్యాం ఉపయేమే ప్రియవ్రతః
कर्दमस्यात्मजां कन्याम् उपयेमे प्रियव्रतः सम्राट् कुक्षिश्च तत्कन्ये दशपुत्रा तथा परे महाप्राज्ञा महावीर्या विनीता दयिताः पितुः प्रियव्रतसुताः ख्याता तेषां नामानि मे शृणु। अग्निद्रश्च अग्निबाहुश्च वपुष्मान् द्युतिमान् तथा मेधातिथिर्भव्यः सवनः पुत्र एव च ज्योतिष्मान् दशमत्तेषां सत्यनामा सुतो अभवत्। प्रियव्रतस्य पुत्रास्ते प्रख्याता बलवीर्यतः मेधाग्निबाहुपुत्रास्तु तयो योगपरायणाः जातिस्मरा महाभागा न राज्याय मनो ददुः। निर्ममाः सर्वकालस्तु सम्यस्ताब्देषु वै मुने चक्रुः क्रियां यथा न्यायम् अपलाकाङ्क्षिणो हिते। प्रियव्रतो ददौ तेषां सप्तानां मुनिसप्तमा विभज्य सप्तद्वीपानि मैत्रेयसु महात्मनां। प्रियव्रतो ददौ तेषां सप्तानां मुनिसप्तमा विभज्य सप्तद्वीपानि मैत्रेयसु महात्मनां। जम्बूद्वीपं महाभागा सो अग्निध्राय ददौ पिता मेधातिदे तथा प्रादात् प्लक्षद्वीपमथा परं शाल्मले च वपुष्मन्तं नरेन्द्रमभिषिक्तवान्। ज्योतिष्मन्तं कुशद्वीपे राजानं कृतवान् प्रभुः। द्युतिमन्तं च राजानं क्रौञ्चद्वीपे समादिशत्। शाकद्वीपेश्वरं चापि भव्यं चक्रे च सप्रभोः। द्युतिमन्तं च राजानं क्रौञ्चद्वीपे समादिशत्। शाकद्वीपेश्वरं चापि भव्यं चक्रे च सप्रभुः। सवनं पुष्करद्वीपे राजानं समकारयत्। जम्बूद्वीपेश्वरो यस्तु हृग्निध्रो मुनिसत्तमा तस्य पुत्रा बभूवुस्ते प्रजापति समानवा। नाभिः किं पुरुषश्चैव हरिवर्ष इलावृतः रम्यो हिरण्वान् षष्ठश्च कुरु रुद्राच एव च। नाभिः किं पुरुषश्चैव हरिवर्ष इलावृतः रम्यो हिरण्वान् षष्ठश्च गुरुर्भद्रास्व एव च। केतुमालत्तदैवान्यः साधुचेष्टो अभवन्नृपः। जम्बूद्वीपविभागाञ्च तेषां विप्रनिशामया पित्रा दत्तं हिमवन्तं वर्षं नाभेतु दक्षिणं। हेमकूटं तथा वर्षं ददौ किं पुरुषाय सः। तृतीयं नैषधं वर्षं हरिवर्षाय दत्तवान् इलावृताय प्रददौ मेरु यत्र च मध्यमः। तृतीयं नैषधं वर्षं हरिवर्षाय दत्तवान् इलावृताय प्रददौ मेरुव्रतु मध्यमः। शिलाचलात्रितं वर्षं रम्याय प्रददौ पिता श्वेतं तदुत्तरं वर्षं पित्रा दत्तं हिरण्वते। यदुत्तरं शृङ्गवतो वर्षं तत्कुरवो वर्षं तत्कुरवे ददौ मेरोः पूर्वेण यद्वर्षं भद्रास्वाय प्रदत्तवान्। गन्धमादनवर्षस्तु केतुमालाय दत्तवान्। इत्येतानि ददौ तेभ्यः पुत्रेभ्यस्तनरेश्वरः। गन्धमादनवर्षस्तु केतुमालाय दत्तवान्। इत्येतानि ददौ तेभ्यः पुत्रेभ्यस्तनरेश्वरः। वर्षे श्वेतासूतान् पुत्रा वर्षत्वेषेषु तान् पुत्रा न विषिञ्च च स भूमि सपः
సాలగ్రామం మహాపుణ్యం మైత్రేయ తపసే యయౌ యాని కిం పురుషాదీని వర్షాణ్యష్టౌ మహామునే తేషాం స్వాభావికీ సిద్ధి సుఖప్రాయాహ్యయత్నతః విపర్యయౌ స తేష్వస్తి జరా మృత్యుభయం న చ ధర్మాధర్మౌ న తేష్వాంతాం नो उत्तम मध्यमा नाते स्वस्ति युगावस्था क्षेत्रेष्वस्तासु सर्वदा हिमाह्वायन्तु वै वर्षं नाभेरासीन् महात्मनः तस्य ऋषभो भवत्पुत्रो मेरुदेव्या महाद्युतिः वृषभात् भरतो जज्ञे ज्येष्ठपुत्रशतस्य च कृत्वा राज्यं स्वधर्मेण तदेष्ट्वा विविधान् मुखामकान् कृत्वा राज्यं स्वधर्मेण तदेष्ट्वा विविधान् मकान् अभिषिच्य सुतं ज्येष्ठं भरतं पृथ्वीपतिं तपसे च महाभाग पुलस्यात्रमययो वानप्रस्थविधानेन तत्रापि कृतनिश्चयः तपस्तेपे यथा न्यायमिवाय सा महीपतिः वानप्रस्थविधाने तत्रापि कृतनिश्चयः तपस्तेपे यथा न्यायम् इयाजस महामहीपतिः तपसा कर्षितो अत्यर्थं कुशो धनुनि धमनि नग्नो वीटां मुखे दत्वा वीराद्वानन्ततो गतः ततश्च भारतं वर्षम् एतल्लोकेषु गीयते भरताय यतः पित्रा दत्तं प्रातिष्ठता वनं समुतिर्भरतस्याभत् सुमतिर्भरतस्याभूत् पुत्रः परमधार्मिकः कृत्वा सम्यक् ददौ तस्मै राज्यमिष्टसुखपिताः पुत्रसङ्क्रामितस्त्रीत्तु भरतः सुमहीपतिः योगाभ्यासरतः प्राणान् सालग्रामे यत्यजन्मुने अजायत च विप्रो वसौ योगिनां प्रवरे कुले मैत्रेय तस्य चरितं कथयिष्यामि ते पुनः सुमस्तेस्ते जनस्तस्मात् इन्द्रद्युम्नो व्यजायत सुमतेः तेजसस्तस्मात् इन्द्रद्युम्नो व्यजायत परमेष्टि ततस्तस्मात् प्रतिहारस्तधन्वयः प्रतिहर्तेति विख्यात उत्पन्नस्तस्य चात्मजः भवत्तस्मात् तथोद्गीतः प्रसारत्तत्सुतो विभुः पृथुस्ततस्ततो नक्तो नक्तस्यापि गयस्तुतः नरो गयस्य सनत्तत्पुत्रो अभूत् विराट् ततः तस्य पुत्रो महावीर्यो धीमान् तस्मादजायत महान् तस्य चतुश्चाभूत् अन्यस्सु तस्य च त्वयः त्वष्टुश्च विरजो रजस्तस्याप्यभूत्सुतः शरजित् इन्द्रजस्तस्य जग्ने पुत्रशतं मुने विश्वज्योतिः प्रधानस्ते मय्यैरिमा वर्धिता प्रजा तैदं भारतं वर्षं स नवभेदमलङ्कृतम् तेषां वंशप्रसूतैश्च मुक्तेयं भारती पुरा कृतत्रेतादिसर्गेण युगाख्याहेकसप्ततिः एष स्वायम्भुवः येनेदं पूरितं जगत् वाराहेतुमुने कल्पे पूर्वमन्वन्तराधिपः एष स्वायम्भुवः येनेदं पूरितं जगत् वाराहेतुमुने कल्पे పూర్వమన్వంతరాధిపః. కాబట్టి మునీశ్వర వారాహ కల్పంలో మొదటి మన్వంతరాధిపతి అయిన స్వయంభువసువు యొక్క సర్గ ఇది అన్నమాట. దీనివల్ల జగత్తంతా కూడా నిండి ఉంది అని పరాశరుడు వివరిస్తున్నాడు అనమాట మైత్రేయుడికి. కాబట్టి మనం ఒక్కొక్క శ్లోకాన్ని కూడా 5-10 శ్లోకాలు చెప్పుకున్నాను.
శ్రీ మైత్రేయ ఉవాచ భగవన్ కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో మొదటి అధ్యాయం అని. భగవన్ సమ్యక్ ఆఖ్యాతం. సమ్యక్ ఆఖ్యాతం. సమ్యక్ అంటే ఏమిటి? చాలా చక్కగానే అర్థం. సమ్యక్ అంటే బాగుగా, ఆఖ్యాతం అంటే ఏమిటి? చెప్పబడింది అని అనమాట ఆఖ్యాతం అంటే. కాబట్టి జగత్స్వరూపుడమైన గురువర్య నాచి అడుగబడిన మమ ఏతద్ అఖిలం త్వయా. ఏతద్ అఖిలం త్వయా. త్వయ అంటే నీ చేత. అఖిలం అంటే అన్ని విషయాలు అని. ఏదైతే మమ ఏతద్ అఖిలం త్వయా, కాబట్టి నేను ఏదైతే అడిగానో ఆ విషయాలన్నీ అంటే నాచే అడుగబడిన జగత్తు యొక్క సృష్టి సంబంధమైన వృత్తాంతమంతా కూడా నీచే నాకు సర్వం చక్కగా వివరించబడింది. జగత సర్గం సంబంధి, జగత సర్గ సంబంధి. జగత సర్గ అంటే సృష్టి, జగత సర్గ సంబంధి అంటే ఏమిటి? దానికి సంబంధించినటువంటిది. అంటే జగత్స్వరూపుడమైన గురువర్య నాచే అడుగుబడిన జగత్తు యొక్క సృష్టి సంబంధమైన వృత్తాంతమంతా కూడా నీచే నాకు సర్వం చక్కగా వివరించబడింది. జగత సర్గ సంబంధి యత్ పృష్టో అసి. యత్ పృష్టో అసి అంటే ఏదైతే అడుగబడినదో నీకు అవన్నీ కూడా నాకు చక్కగా వివరించబడింది. కానీ యో అయం అంశో జగత్ సృష్టి సంబంధో గదితత్వయా తత్రాహం శ్రోతుమిచ్చామి భూయో అవి మునిసత్తమ. మునిసత్తమా, జగత్తు యొక్క సృష్టికి సంబంధించిన అంశం చెప్పావు, అందు మరికొంత విషయాన్ని మళ్ళీ నీ ద్వారా నేను వినాలనుకుంటున్నాను అని చెప్పాడు అన్నమాట. యో అయం అంశో. అంశం అంటే భాగము అని అర్థం. అంశో జగత్ సృష్టి సంబంధో అంటే ఏ విషయమైతే జగత్తు యొక్క సృష్టికి సంబంధించిన అంశం చెప్పావో అందు మరికొంత విషయాన్ని మళ్ళీ నీ ద్వారా నేను తత్ర అహం శ్రోతుం ఇచ్చామి. శ్రోతుం ఇచ్చామి అంటే శ్రోతం అంటే వినేదానికి ఇష్టపడుతున్నాను. ఇచ్చామి ఎప్పుడు? భూయో అపి మళ్ళా కూడా. అంటే అంతా నువ్వు చక్కగా చెప్పావు, అయినా కూడా మళ్ళీ అడుగుతున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆశ్రయించడం చేత పరమానందమును కలిగిన శ్రీధరయతి స్వప్రకాశం పేరును కలిగిన టీ కాదు. ఇక్కడ మనకి అంటే మనం బేస్గా తీసుకునేది శ్రీధరీయం అనమాట. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం అనమాట. దాన్ని మనం బేస్గా తీసుకొని ముందుకు పోతున్నాం. కాబట్టి ఇక్కడ యో అయమంశో జగత్ సృష్టి అంటే ఏమిటి? జగత్ యొక్క సృష్టి సంబంధించిన అంశం చెప్పావో అది చాలా చక్కగా ఉంది, వివరంగా ఉన్నది. అయినా కూడా అంటే ఏమిటి? ప్రథమాంశం ముగిసిన ఇదప రెండవ అంశాన్ని సృష్టి శేషం గురించిన ప్రసంగంతో పాతాళము ఆకాశంలోని జ్యోతి చక్రాదులతో కూడిన భూమండలము వర్ణించబడుతుంది అనమాట. ఇప్పుడు వినాలని అనుకుంటున్నానని చెప్తే అప్పుడు స్వయంభూ మనకు ప్రియవ్రతో ఉత్థాన పాదో. మైత్రేయుడు అడుగుతున్నమాట ఇవన్నీ కూడా. భగవంతుడా, సృష్టి జరిగిన తీరును గురించిన విషయంలో నేను అడిగిన ప్రశ్నకు సంబంధించి తమరు చక్కగా తేటగా తెలిపినారు. ఇది జగత్తుకు చెందినటువంటిది. యో అయం అంశో అంటే ఈ జగత్ సృష్టి గురించిన విషయం చెప్పదగినది ఉండగా వాచకత్వంతో సంబంధం ఉన్నది. తమరి చేత జగత్ సృష్టి సంబంధమైన అంశం ఏది ఉంది చెప్పబడిందో దానిలోని ఇంకా మరికొన్ని అంశాలను లోతుగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తత్రాహం శ్రోతుమిచ్చామి భూయో అపి మునిసప్తమ. ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాను. ఏమిటది? ప్రియవ్రత ఉత్థాన పాదౌ. ప్రియవ్రత ఉత్థాన పాదౌ సుతౌ స్వయంభువస్య యౌ. యౌ అంటే ఎవరైతే. కాబట్టి స్వయంభువ మనకు ప్రియవ్రతుడు ఉత్థానపాదుడు అనే కుమారుడు ఉన్నారని, వారిలో ఉత్థానపాదుని యొక్క కుమారుడు ధ్రువుడని చెప్పావు కదా. తయోహో ఉత్థానపాదస్య ధ్రువ పుత్ర త్వయా ఉదిత. పుత్ర త్వయా ఉదిత. త్వయ అంటే నీ చేత, ఉదిత అని చెప్పబడింది. ఏమని చెప్పబడింది? తయా ఉత్థానపాదస్య ధ్రువ. ఉత్థానపాదుని యొక్క కుమారుడే ధ్రువుడు అనేటువంటి విషయాన్ని. కాబట్టి స్వయంభూ మనకు ప్రియవ్రతుడు ఉత్థానపాదుని కుమారుడు ఉన్నారని, వారిలో ఉత్థానపాదుని కుమారుడు ధ్రువుడని చెప్పావు కదా. ప్రియవ్రతశ్చ నైవోక్త భవతా ద్విజ సంతతి తామహం శ్రోతమిచ్చామి ప్రసన్నో వక్తుమనసి. ఇది బాగానే ఉంది. ప్రియవ్రతుని యొక్క సంతతిని గురించి నీవు చెప్పడం జరగలేదు. ప్రియవ్రతుని యొక్క విషయం గురించి, దానిని గురించి నేను
తాం అహం శ్రోతుమిచ్చామి. తాం అంటే ఆ విషయాన్ని నేను శ్రోతుం ఇచ్చామి. ఇచ్చామి అంటే కోరుకుంటున్నాను. ఏమి కోరుకుంటున్నాను? శ్రోతుం అంటే వినడానికి కోరుకుంటున్నాను. కాబట్టి ప్రసన్నుడవై తామహం శ్రోతుమిచ్చామి ప్రసన్నో వక్తుం అర్హసి. ఇక్కడ మామూలుగా వక్తుం అర్హసి అంటే చెప్పేందుకు నీవు అర్హుడవు, లేదు వినేందుకు నేను అర్హుని చెప్తే సరిపోయేది. కానీ ఎలా చెప్పమంటున్నా ఆయన చాలా శ్రద్ధగా అందులో ప్రసన్నుడవై నాకు వివరించాలి. ప్రత్యేకంగా చెప్తున్నా ప్రసన్నుడవై అంటే ఏమిటి? ఏదో అడిగాడులే అలా కాకుండా కొంతమంది టీచర్లు కూడా ఉంటారండి అట్లా. అందరూ అడుగుతారు, చెప్పేది మాకు చెప్తారు. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. వెంటనే ఒక ఉంటాడు క్లాసులో, ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు, ఎప్పుడు అడుగుతుంటాడు. ఆ అబ్బాయి నీకు ఎప్పుడు అదే పని, నువ్వు ఒక్కడే ఇంకెవరు లేదా కూర్చో అంటారు. అంటే పోనీ ఆ సమాధానం చెప్పి అలా చేయరు. ఇంకా కొంచెం పై క్లాసులు అంటే డిగ్రీ ఆ ప్రాంతంలో వస్తే లెక్చర్లు ఉంటారు. వాళ్ళు ఎలాగంటే విల్ కమ్ బ్యాక్ టుమారో అంటారు. అంటే ఏమిటి? రేపు చెప్పుకుందాం ఇది, మీకు ఏ సందేహం వచ్చిందో. అంటే వాడికి కొన్ని దాంట్లో కొన్ని సందేహాలు ఉండవచ్చు చెప్పేదానికి ముందు. ఎందుకైనా మంచిది. ఆ రోజుల్లో చూడండి ఎంతగా అంటే వినేవాడికి కూడా అంత జ్ఞానము కలిగించేటువంటి మాధ్యమాలు లేవు ఆ రోజుల్లో. మన తాత ముత్తాల కాలంలో గురువు గారు ఏది చెప్తే అదే. ఆయన ఏదో ఒక పుస్తకం పట్టుకుంటారు, రెఫరెన్స్ అన్నమాట. దాన్ని బట్టి అన్ని చెప్తుంటారు, అది నమ్ముతుంటారు. ఈ రోజులో మనం చెప్తూ ఉంటే వెంటనే గూగుల్లో సెర్చ్ చేసి ఇది తప్పు అది ఒప్పు అని చెప్పి. అందుకని గురువు గారు కూడా కాస్త కూస్తో నాలెడ్జ్ ఉండాలి, అంటే విషయం జ్ఞానం ఉండాలన్నమాట. లేకుంటే ఇబ్బంది అనమాట. కాబట్టి ఈయన ఏం అడుగుతున్నాడు? నాకు చాలా వివరంగా ప్రసన్నుడవై, నాకు ప్రసన్నుడవై అంటే ఏమిటి? కోపం లేకుండా, అయ్యో వీడేంటి మళ్ళా అదే అడుగుతున్నాడని కోపం లేకుండా ప్రసన్నుడవై నాకు వివరించవలసినది అని ప్రశ్నించాడు. ప్రియవ్రతస్థనైవ ఉక్త భవతా సంతతి. కాబట్టి తామహం శ్రోతుమిచ్చామి ప్రసన్నో వక్తుమర్హతి అంటే ధ్రువుడు వంశ ప్రవర్తకుడు మీరు తెలిపారు, కానీ ఇక్కడ ప్రియవ్రతుని యొక్క సంతతి గురించి నీవు చెప్పడం జరగలేదు. కాబట్టి ఆ సంతతి గురించి కూడా నాకు స్పష్టం చేయవలసింది అని అడగా అప్పుడు పరాశరుడు చెప్తున్నాడు. పరాశర ఉవాచ అంటే పరాశరుడు చెప్తున్నాడు ఏమని? కర్దమస్య ఆత్మజాం కన్యాం ఉపయేమే ప్రియవ్రత సమ్రాట్ కుక్షిశ్చ తత్కన్యే దశపుత్ర తథా అపరే. ఆ ప్రియవ్రతుడు కర్దముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సమ్రాట్ కుక్షి అనే 2 కన్యలు, మరో 10 మంది కుమారులు కలిగారు. సమ్రాట్ కుక్షిశ్చ తత్కన్యే దశపుత్ర తథా అపరే. దశపుత్రా తథా అపరే అంటే ఏమిటి? దశపుత్ర అంటే 10 పుత్రులు కలిగారు. మొత్తం 12 మంది సంతానం అన్నమాట. ఎవరికి? కర్దమస్య ఆత్మజాం కన్యాం ఉపయేమే ప్రియవ్రత. ప్రియవ్రతుడు ఆ కర్దముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సమ్రాట్ కుక్షి అనేటువంటి 2 కన్యలు, మరో 10 మంది కుమారులు కలిగారు. మొత్తం 13 మంది సంతానం అన్నమాట. మహాప్రాజ్ఞ మహావీర్య ఆత్మజ అంటే ఏమిటి? కడుపున పుట్టిన బిడ్డ, కన్య అని పేరు కలదండి. ఆత్మజ అంటే ఆత్మజుడు అంటే ఏమిటి? కుమారుడు అని అర్థం. ఆత్మజ అంటే కుమార్తె. ఓ మైత్రేయ, ప్రియవ్రతుడు కర్దముని యొక్క కూతురైన కన్య అను పేరు గల దాన్ని పెళ్లాడినాడు. ఆమెకు సమ్రాట్ కుక్షి అని వారు ఆడపిల్లలు. వీరు కాకుండా ఇంకా మగపిల్లలు 10 మంది పుట్టినారు. అందరూ కూడా మంచి బుద్ధిమంతులు. అందరూ కూడా అండి ప్రత్యేకంగా చెప్తున్నారు చూడండి. అంటే మామూలుగా ఎక్కువ మంది సంతానం ఉంటే దాంట్లో ఒకరో ఇద్దరు బాగా ప్రకాశిస్తారండి అన్ని రంగాల్లో కూడా. ఒకరో ఇద్దరు, మిగిలిన వాళ్ళంతా అట్లా ఉంటారు. అదృష్టం బాగుంటే తల్లిదండ్రుల అదృష్టం పుట్టింది ఒకడే అయినా కూడా చాలా చక్కగా ఉన్నతికి వస్తాడనమాట. ఎవరు చెప్పకుండానే, తల్లిదండ్రులు చెప్పాల్సిన పని లేదు, తనకు తానే ఒక ఔన్నత్యాన్ని సాధించగలుగుతారన్నమాట. ఇక్కడ కర్దమస్య ఆత్మజ కన్యా ఉపయేమి అని చెప్పి వారందరూ కూడా సమ్రాట్ కుచ్చిశ్చ తత్కన్యే దశపుత్ర తదా అపరే మహాప్రాజ్ఞ మహావీర్య వినీత దయితా పితు ప్రియవ్రత సుతా ఖ్యాతా తేషాం నామాని మే శృణు. అది వీళ్ళందరూ కూడా ప్రియవ్రత యొక్క కుమారులుగా పేరు పొందారు. వారి పేర్లు వారు ఎటువంటి వారు? ఆ మగపిల్లలందరూ కూడా మంచి బుద్ధిమంతులు మరియు బలవంతులు, వినయము గలవారు, తండ్రికి నచ్చిన వారు అని చెప్పి వారి పేర్లను వరుసగా చెప్తున్నారు అనమాట. మహాప్రాజ్ఞ మహావీర్య వినీత దయితాపితం
ప్రియవ్రత సుతాఖ్యాత తేషాం నామాని మే శృణు. కాబట్టి వాళ్ళ పేర్లు ఏమిటి అనేది నువ్వు ఇప్పుడు విందు అని చెప్పి ఆ పేర్లన్నీ కూడా చెప్తాడు. ఏమని? అగ్ని ద్రశ్చ అగ్ని బాహు, అగ్నిద్రుదుడు, అగ్నిద్రశ్చ అగ్నిద్రశ్చ అగ్నిబాహుశ్చ, అగ్నిబాహుడు అగ్నిద్రుడు. వపుష్మాన్ అంటే ఉపుష్మంతుడు. ద్యుతిమాన్ తథా, ద్యుతిమాన్ తథా అంటే ఆ ద్యుతిమంతుడు. మేధ మేధాతిథి భవ్యుడు సవనుడు. మేధ మేధా అతిథి భవ్య సవన పుత్ర ఏవచ, పితృడు జ్యోతిష్మంతుడు అనేవారు. వారిలో అంటే మొత్తం 10 మంది అండి. వాళ్ళ 10 మందిలో అగ్నితుడు, అగ్నిబాహుడు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, మేధ మేధాతిథి భవ్యుడు సవనుడు పుత్రుడు జ్యోతిష్మంతుడు అనేవారు అనమాట. వారిలో 10వ వాడైన జ్యోతిష్మంతుడు అనేవాడు యథార్థ నామధేయుడయ్యాడు. యథార్థ నామధేయుడు అంటే ప్రకాశించేవాడు జ్యోతిష్మంతుడు. ప్రియవ్రతుని కుమారులు బలంలో పరాక్రమంలో ప్రఖ్యాతులయ్యారు. జ్యోతిష్మాన్ దశమత్తేషాం సత్యనామ అంటే ఏమిటండి? నిజమైన పేరు కలిగిన వాడు. అంటే మనకు కూడా ఏదో మంచి మంచి పేర్లు పెడతాడు మా తల్లిదండ్రులు, కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత దాంట్లో ఒక లక్షణంగా మనలో ఉండదు. ఆ పేరు గల వ్యక్తి ఉండవలసిన లక్షణాలు అంటే ఆ దేవుడి యొక్క పేర్లు కానీ ఏదో ఒక మంచి పేరు పెడతారు, కానీ ఆ లక్షణాలు ఇవి మనలో ఉండదు అనమాట. కానీ ఇక్కడ వీళ్ళు అలా కాదు. వీరందరూ కూడా దీంట్లో ముఖ్యంగా జ్యోతిష్మ అనేవాడు యథార్థ నామధేయుడు అయ్యాడు. యథార్థ నామధేయుడు అంటే ఏమిటి? నీ యొక్క లక్షణాలకు తగినట్లు పేర్లు, కానీ వీళ్ళేమి ముందే చూసి పెట్టలేదండి. అని ఆ పేర్లు పెట్టినందుకు వాళ్ళు అదే లక్షణాలు కలిగినటువంటి వారు. మితభాషి అని అనుకోండి, మితభాషిగా ఉండేవాడు. కానీ కొంతమంది ఉంటారు పేరు మాత్రం వేరుంటుంది, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు అనమాట. అలా కాకుండా జ్యోతిష్మంతుడు అనేవాడు యథార్థ నామధేయుడు అయ్యాడు. ప్రియవ్రతుని కుమారులు బలంలో పరాక్రమంలో ప్రఖ్యాతులయ్యారు. ప్రియవ్రతస్య పుత్రాతే ప్రఖ్యాత బలవీర్యత. మేధాగ్నిబాహు పుత్రాత్ త్రయోయోగ పరాయణ జాతిస్మర మహాభాగ నా రాజ్యాయ మనోదదు. కానీ వీళ్ళకి పాపం జాతిస్మర అంటే ఏమిటి? పూర్వజన్మ స్మరణ కలిగిన మహాభాగులు వీళ్ళు. ఎవరు దాంట్లో? మేధ, అగ్నిబాహుడు, పుత్రుడు అనే ముగ్గురు కూడా బ్రహ్మజ్ఞానైక యోగ పరాయణులు అనమాట. కాబట్టి వారికి ఈ మహాభాగులు రాజ్యభోగాలను మనసు పెట్టిన వారు కారు అన్నమాట. జాతిస్మర మహాభాగ నా రాజ్యాయ మనో దదుహు. దదుహు అంటే ఇవ్వడం, నా దదుహు అంటే ఇవ్వలేదని. దేనికి? మన రాజ్యాయ మనో దదుహు. నా అంటే రాజ్యం గురించి వాళ్ళకి అసలు ఏం పట్టింపే లేదనమాట. అటువంటి వారు నిర్మమాహ సర్వకాలస్తు సమస్తార్థేషు వైమునే చక్రుహు క్రియాం యథాన్యాయం అఫలాకాంక్షితో హి తే. కాబట్టి మునీశ్వర వారు సమస్త విషయాల్లో కూడా ఎల్లప్పుడూ మమత్వం లేని విరక్తులు. మమత్వం లేని విరక్తులు. మమత్వం అంటే మమ అంటే ఏమిటి? నాది నాది అని అర్థం. మాది అని అర్థం. మమ అంటే నాది అని అర్థం. అటువంటిది లేనటువంటి వారు అంటే ఎప్పుడు కూడా మమత్వం లేని విరక్తులు. నిర్మమాహ నిర్మమ అంటే మమ అనేది లేనటువంటి వారు. సర్వకాలత్తు సమస్త అర్థేషు వై ముని. వారు సమస్త విషయాల్లోనూ ఎల్లప్పుడూ మమత్వం లేని విరక్తులు. ఏ ఫలితాన్ని ఆశించకుండా శాస్త్ర మర్యాదలకు అనుగుణంగా చక్రుహు క్రియాం యథా న్యాయం అఫలాకాంక్షిణో హి తే. అఫలాకాంక్షిణో హి తే అంటే ఏమిటి? ఎటువంటి ఫలంను ఆశించడం అంటే నిష్కామ కర్మను ఆచరించారు. ప్రియవ్రతో దదౌ తేషాం సప్తానాముని సప్తమ విభజ్య సప్త దీపాని మైత్రేయ సుమహాత్మనాం. ఇటువంటి వారికి ఆ మునిశ్రేష్ఠమైన మైత్రేయ ప్రియవ్రతుడు మిగిలిన ఆ 7 మహాత్ములకు కూడా 7 ద్వీపాలను విభజించి ఇచ్చాడు. విభజ్య సప్త ద్వీపాని. విభజ్య అంటే విభజించడం అంటే నువ్వు ఇది వేలుకో, నువ్వు ఇది పరిపాలించు, నువ్వు అది పరిపాలించు అలా చెప్పడం అనమాట. అలా చెప్పాడు. ఆ తర్వాత జంబూ సరి మనం 11 వరకు ముగించేద్దామండి, ఎందుకంటే సమయం కూడా అయిపోవస్తున్నది. కాస్త మంగళం పాడుకుందాము. ఈరోజు ఈ 11వ శ్లోకం వరకు ఇంకిపేద్దాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాళే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः పుత్రపుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదా శతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి యదచ్చ పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణమోస్తుతే నిసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం ఈ రోజుకి ఇంతటితో నిలుపుదామండి. రేపు ఈ మిగిలిన